రాష్ట్రంలోని సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడకు అండగా నిలిచేందుకు ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కీలక చర్య చేపట్టింది. థియేటర్ల నిర్వహణ వ్యయాన్ని తగ్గించేందుకు సోలార్ పవర్ వ్యవస్థల ఏర్పాటుకు సహకారం అందించనున్నట్లు ప్రకటించింది. అలాగే చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం సహకారంతో ముందుకు సాగనున్నట్లు వెల్లడించారు. విజయవాడలోని హోటల్ ఫ్రైట్ మాధవ్లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ మిక్కిలి ప్రసన్న కుమార్ను ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈ సందర్భంగా ఛాంబర్ అధ్యక్షుడు మంద శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చైతన్య జంగా మాట్లాడుతూ, ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 1400కు పైగా ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లు ప్రస్తుతం గణనీయంగా తగ్గిపోయాయని పేర్కొన్నారు. థియేటర్ల పరిరక్షణ కోసం సోలార్ పవర్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం ప్రభుత్వం చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సానుకూలంగా ఉందని, రాష్ట్రంలో సినిమా నిర్మాణాలు, చిత్రీకరణలు పెరిగేలా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. నూతన ఉపాధ్యక్షుడు డాక్టర్ మిక్కిలి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సినీ రంగానికి అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సినీ థియేటర్ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వైస్ ప్రెసిడెంట్గా రావడానికి మా ఛాంబర్ తరఫు నుంచి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. ఎందుకంటే ఏపీ ఫిల్మ్ ఛాంబర్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ కమిటీ అంతా కూడా ఒక్కొక్క డైమండ్స్తో సమానమైన మా ఛాంబర్లోని అలాంటి డైమండ్స్లోని ఇంకొక పరిపూర్ణమైన డైమండ్గా వచ్చినందుకు మా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకున్నాను ఆయనకి. ఆయన వర్మగారి సహకారంతో ఏపీ ఫిల్మ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ అయిన వర్మగారి సహకారంతో ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఇంకా ముందుకు వెళ్తుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. తర్వాత రెండోది ఏంటంటే, యాక్చువల్గా ఏపీ ఫిల్మ్ ఛాంబర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ని బలపరచడం, వాటిని కాపాడుకొని మేము వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం. దానికి పత్రికా విలేకరుల సహకారం కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 700 దగ్గరగా 712 సింగిల్ స్క్రీన్స్, తెలంగాణలో ఒక 300 సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉన్నాయి. కరెంటుతో కానీ వాటితో కానీ చాలా ఇబ్బందులు ఫేస్ అవుతున్నాయి. వాటికి మా ఏపీ ఫిల్మ్ జాగాలో సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసి వాటన్నిటికీ కరెంటు విధంగా అన్ని విధాలు చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మా భూపాల్ ప్రసాద్ గారు ఒక ఆధ్వర్యంలో ఆయన అనుమతితో ఒక ప్రపోజల్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా ఏపీ ఫిల్మ్తో టైఅప్ అయ్యే దిశగా కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పని ఈ సభాముఖంగా ప్రెస్ వారందరికీ కూడా మేము సహకారం అందిస్తున్నాము. మీ సహకారం ఉండాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు మా కమిటీ తరఫున అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సంవత్సరాలుగా నేను మీతో పాటు జర్నీ చేశాను. ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చలనచిత్ర పరిశ్రమ చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. అట్లాగే బాలకృష్ణ గారు చాలా చొరవ తీసుకుని మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్నో ప్రణాళికలు రచిస్తున్నారు. ఇటువంటి టైంలో మేము ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి కూడా ఖచ్చితంగా ఏదో చేయాలి అనే ఒక లక్ష్యంతో చాలామంది రకరకాలుగా వస్తున్నారు, ఎంక్వైరీస్ చేస్తున్నారు, ఏపీ ఫిల్మ్ ఛాంబర్లో జాయిన్ అవుతామని. అతి త్వరలో మా వాసిరెడ్డి భూపాల్ ప్రసాద్ గారు అంటే మాకు ఆద్యులు పూజ్యులు, ఒక గౌరవమైన వ్యక్తి, సినిమా ఇండస్ట్రీలో ఈరోజు తెలియని వారు అంటూ ఉండరు. దేశవ్యాప్తంగా వాసిరెడ్డి భూపాల్ ప్రసాద్ గారు అంటే తెలియని వారు ఉండరు. వారిని సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను, వారిని ఆనరబుల్ ప్రెసిడెంట్గా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళలో థియేటర్స్ అంటే కార్మికుల్లాగా కాకుండా వాళ్ళని గౌరవించి ఎన్నో థియేటర్లు మూతపడుతున్నాయి. ఈరోజు మూతపడకూడదు అంటే ఏం చేయాలి? ఒక సోలార్ సిస్టమ్ దానికి ముందుకు తీసుకొచ్చారు మన మంతా శ్రీనివాస్ గారు, ఒక డైనమిక్ ప్రెసిడెంట్. ఇది ఒక విప్లవాత్మకమైన నిర్ణయంగా నేను అనుకుంటున్నాను. ఏ థియేటర్ మూతపడకూడదు, ఏ ఎంప్లాయ్ బాధపడకూడదు, థియేటర్స్ కలకల్లాడాలి, చలనచిత్ర పరిశ్రమ కలకల్లాడాలి. కర్ణాటక స్టేట్ నుంచి కూడా నేను సహకారం అందిస్తాను తప్పకుండా అని చెప్పి వారు ముందుకు వచ్చారు. ఇవన్నీ ఒక శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి మా ఏపీ ఫిల్మ్ ఛాంబర్ చాలా విశేషంగా మేము కృషి చేస్తాం. మా వాసిరెడ్డి భూపాల్ గారి ఆధ్వర్యంలో మేము భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారిని కలిసి చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ఒక నివేదిక కూడా సమర్పిస్తున్నాం. అట్లాగే ఒక సైంటిస్టు, దేశానికే కాకుండా నేను కూడా ఒక ఫ్యాషన్గా ఉంటానండి మీతో, ఖచ్చితంగా నా సేవలు కూడా యూటిలైజ్ చేసుకోండి అని ఒక యువకిషోరం, ఒక సైంటిస్టు ఈరోజు మనకు వైస్ ప్రెసిడెంట్గా రావడం కూడా చాలా గర్వకారణంగా నేను ఫీల్ అవుతున్నాను. ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్. ఇండియానే కాదు, ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా, అదే ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఒక ప్రౌడ్ మూమెంట్గా నేను వారికి వెల్కమ్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా ఈరోజు చెప్పాలంటే సింగిల్ స్క్రీన్స్ అన్నీ
మూతపడే స్టేజ్కి వచ్చేసినాయి. మీకు మీకు తెలియదు ఏంటంటే యాక్చువల్గా అందరూ ప్యాషన్ కోసం రన్ చేస్తున్నారు కానీ థియేటర్ని నాట్ విత్ ఇంటెన్షన్ ఆఫ్ కలెక్టింగ్ మనీ ఆర్ ఎనీథింగ్. యూ కెన్ ప్రాక్టికల్లీ సీ ఎనీథింగ్, బట్ ద థింగ్ ఈజ్ జస్ట్ టు గెట్ ఇట్ రివైవ్డ్ అండి అని మళ్ళీ పునరుద్ధరణ చేయడానికి అని చెప్పి మనం గవర్నమెంట్ దగ్గర నుంచి యూ షుడ్ టేక్ ద మ్యాక్సిమం బెనిఫిట్. అంటే ఎట్లాగంటే వారు చెప్పినట్టు ఈ ఎలక్ట్రికల్ పవర్ తీసుకోవటం అనేది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే టు ఎంకరేజ్ ద ప్రొడ్యూసర్స్ అండ్ స్మాల్ ప్రొడ్యూసర్స్, వాళ్ళు ఆ ప్రొడ్యూసర్స్ని ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ కూడా ప్రీవియస్ గవర్నమెంట్స్ ఇచ్చారు. ఆ పిక్చర్ని బట్టి వాటి కాస్టింగ్ని బట్టి వాళ్ళకి ఇది ఇచ్చేవారండి, అమౌంట్స్ ఇచ్చేవాళ్ళు గవర్నమెంట్ ఫినాన్షియల్ ఎయిడ్. అట్లాగే ఫినాన్షియల్ ఎయిడ్ గవర్నమెంట్ కనుక శాంక్షన్ చేసేటట్టయితే ఐ థింక్ నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్ విల్ ఇంక్రీజ్ అండి. ఆర్టిస్టులు ఉంటారు, మనుషులు ఉంటారు. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాన్స్ కొంచెం అందంగా ఉన్నాడంటే మనిషి, ఐ క్యాన్ బికమ్ ఆర్టిస్ట్, ఐ క్యాన్ బికమ్ హీరో అనుకుంటాడు. అనుకుని హీ ట్రైస్ టు ప్రొడ్యూస్ అ మూవీ విత్ ఆల్ ద ఫినాన్షియల్ ఎయిడ్ హీ హ్యాస్ ఫర్ హిమ్సెల్ఫ్, బై హిమ్సెల్ఫ్. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పిక్చర్ తీస్తున్నారు, తీసి వైల్ ఇట్ కమ్స్ ఆన్ ద స్క్రీన్ అండి, ఇట్ ఓపెన్స్ విత్ a 400 rupee collection and for a theatre in which they can collect about 50,000 rupees per show. 400 rupees ekkada 40,000 rupees capacity ekkandi. అట్లా ఆ విధంగా ఆ పిక్చర్ నాట్ మోర్ దెన్ అ డే ఇట్ కెన్ రన్ అండి. దాని మూలంగా ఏమైందంటే ఎగ్జిబిషన్ అనేది ఇట్ ఈస్ గెటింగ్ డౌన్ అండి. ఫస్ట్ డే అయిపోగానే ఇంకా సెకండ్ డే నుంచి ఏం పిక్చర్ వేయాలని చూస్తాడు ఎగ్జిబిటర్. దట్ హెస్ బికమ్ అ ప్రాబ్లమ్. సో ఇన్ దిస్ పర్టికులర్ దిస్ థింగ్ అండి ఏమవుతుందంటే number of shows are also being cut off. The government is also losing a lot of revenue, tax by way of tax or anything. So ఇవన్నీ ఇంక్రీజ్ చేయాలంటే గవర్నమెంట్ కూడా ఎయిడ్ ఇచ్చి వాళ్ళకి మంచి వాళ్ళని చూసి డిపెండింగ్ అపాన్ ద కెపాసిటీ ఆఫ్ ద ప్రొడ్యూసర్ వాళ్ళకి ఫైనాన్షియల్ ఎయిడ్ ఇచ్చేటట్టయితే ఐ థింక్ నెంబర్ ఆఫ్ పిక్చర్స్ విల్ ఇంక్రీజ్. ఈ రోజున పెద్ద ఆర్టిస్టులు పిక్చర్లు వస్తున్నాయి కానీ థియేటర్ రావట్లేదండి. అట్లాగే పెద్ద ఆర్టిస్టులు వస్తే వాళ్ళకి వీఆర్ బిజీ అంటారు. Whether he is busy or not, we don't know. But if at all this things goes on అండి, ఓన్లీ పెద్ద ఆర్టిస్ట్ ఉంటేనే పిక్చర్కి వస్తారు అనే మాట వచ్చేసింది యాక్చువల్గా. అలా కాకుండా అందరికీ బెనిఫిట్ ఈక్వల్ రికగ్నిషన్ ఇచ్చి ఆర్టిస్ట్కి వాళ్ళని పైకి తీసుకురావాలని చెప్పి ట్రై చేయాలండి. ఇదే నా ధ్యేయం అండి యాక్చువల్గా. అందుకని గవర్నమెంట్ని వీ షుడ్ ట్రై టు గో టేక్ కేర్ ఆఫ్ అవర్ యంగ్ ఆర్టిస్ట్ అండి, ఐ మీన్ యంగ్ న్యూ మేడ్ ఆర్టిస్ట్ అండి. వీ షుడ్ యాక్చువల్లీ ట్రై టు pick up some good personalities and try to make them heroes. అంతేగాని ఎవరో పడితే వాళ్ళు వచ్చి నేను హీరోని అనుకుని ఆయన పిక్చర్ తీసి ఓపెన్ చేస్తే ఇంత డబ్బు వస్తే ఏం చేస్తారండి? ఎగ్జిబిటర్ మటుకు ఏం చేస్తారు? వాళ్ళకి ఏమో కొత్త పిక్చర్ లేకపోతే ఫీడింగ్ టైం లేదు. మీరందరూ కూడా యాక్చువల్లీ ద ప్రెస్ ఆల్సో షుడ్ ఇన్సిస్ట్ అపాన్ ద గవర్నమెంట్ టు ట్రై టు డూ ఇట్స్ బెస్ట్ ఫర్ ద ప్రొడక్షన్ and try to give the maximum cooperation also. That's what I like to convey. First of all, my heartfelt congratulations to Mr. Srinivas Mantha garu and Mr. Chaitanya garu and Mr. Mikhil Prasanna Kumar garu, Vice President. Yeah, congratulations, sir. And my best wishes to Ms. Anaya Kashyap and the entire AP Film Chamber of Commerce team for this wonderful initiative. I truly believe Andhra Pradesh has the talent, the location and the vision to become one Indian biggest filmmaking destination. I'm excited to share that my next film will be produced right here in Andhra Pradesh, and I'm looking forward to creating many meaningful collaboration together. So thank you so much everyone. This is my first time in Vijayawada and Andhra Pradesh. You all are very sweet. I'm very happy to hear. Thank you so much. వెల్కమ్ యూ ఆల్. సో ఈరోజు మేము మొదలుపెట్టిన 13 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయిన తర్వాత ఫస్ట్ మేము ఇన్ని రోజుల నుంచి కనిపెట్టిన ప్రాబ్లం ఏంటంటే సినిమా ఉండాలి, ఆడాలి, అది బతకాలి అంటే కావాల్సింది అందరికీ థియేటర్స్ కొంతమంది ఇవ్వట్లేదు అని చెప్పడం కన్నా మనం తీసే కంటెంట్ ఎలా ఉందనేది ఇక్కడ చాలా కీలకమైన పాయింట్ అండి. సో కంటెంట్ తీసుకుని కరెక్ట్గా చేసే సినిమాలకి థియేటర్లు ఉండవు అనేది లేదండి. వాళ్ళకు కూడా థియేటర్ ఇవ్వాలి అంటే మనం తీసే కంటెంట్ ఉండాలి. కాబట్టి మనకు దమ్మున్న కంటెంట్తో బయటకు రావాలి.
సో అలాంటి థియేటర్స్ కొన్ని వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు చిన్న థియేటర్స్ అందరినీ ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఏపీ ఫిలిం ఛాంబర్ ఈరోజు చాలా నడుం కట్టుకుందండి. ఇంపార్టెంట్ విషయంలో ఏం చేయాలి అంటే ఫస్ట్ మొట్టమొదటిగా చేసే పని ఈ చిన్న థియేటర్స్ అందరికీ ఏపీలో ఉన్న ఫిలిం ఛాంబర్ నుంచి ఏపీలో ఉన్న థియేటర్స్ అందరికీ ఫిలిం పవర్ సప్లై ఎలా ఉంది, వాళ్ళకి బిల్లులు కూడా కట్టలేకపోతున్నారనే నేపథ్యంలో ఉన్న వాటికి ఈరోజు పవర్ సప్లై చేయడం కోసం మేము ముందుకు వచ్చామండి. సోలార్ పవర్తో వచ్చామండి ముందుకి. సో అలాంటి సపోర్ట్తో మా ఏపీ ఫిలిం ఛాంబరు మన మంతా శ్రీనివాస్ గారు, జంగా చైతన్య గారు అండ్ మిక్కిలి ప్రసన్న కుమార్ గారు ఈరోజు మొట్టమొదటిగా తలపెట్టిన కార్యక్రమంతో ఈరోజు మొదలుపెట్టామండి. సో వెల్కమ్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మేము రీసెంట్గా జరిగినటువంటి ఒక కాన్వర్జేషన్ రిపోర్ట్స్లో మన శ్రీనివాస్ గారు, చైతన్య గారు ప్లస్ అవర్ ద లెజెండరీ భూపాల్ గారు ఇట్లా అందరితో డిస్కస్ చేసినప్పుడు వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ వాట్ వీఆర్ ఫేసింగ్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ అండ్ ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అనేటువంటి మనం తీసుకుంటే బాగుంటుంది, విచ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ది ఎలక్ట్రిసిటీ అండ్ స్మాల్ థియేటర్స్ ఆర్ గోయింగ్ టు ఫేసింగ్ అనేటువంటి దాని గురించి డిస్కషన్ అనేటువంటి జరిగినప్పుడు కొన్ని వినూత్నమైనటువంటి కార్యక్రమాలతో ముందుకు వస్తే ఇప్పుడున్నటువంటి వ్యవహారంలో ఎట్లుంటుందంటే సినిమా పరిశ్రమ అనేటువంటిది ఒక వినోదాత్మకమైనటువంటి వ్యవహారం అనేటువంటిది ఒకటే కాకుండా చాలామందికి జీవనోపాధికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ సినిమా అనేటువంటిది సినిమా పరిశ్రమ అనేటువంటి పరిశ్రమ ఒక కొన్ని సెగ్మెంట్స్లో ఆగిపోయి కొంతమందికే ఉండిపోయి లేకపోతే అందరికీ అందుబాటులో లేనటువంటి పరిస్థితిలో ఉంది అనేటువంటి విధంగా ప్రతి ఒక్కరికి కూడా అది అందుబాటులోకి రావాలి. ప్రతి టాలెంట్ ఉన్నటువంటి యూత్ అందరికీ ఒక మార్గనిర్దేశం అనేటువంటిది కావాలి. ఈ రోజుల్లో చాలా ఉన్నటువంటి ఫేమ్ అండ్ నెట్వర్క్స్తో లేకపోతే జాబ్ ప్రొడక్షన్స్ తోటి ఎంతోమందికి ఎన్నో రకాలుగా ఇది అండగదండలుగా నిలబడాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో చేయటం అనేటువంటిది ఇట్లా చేద్దాం అనుకునేటువంటి విధంగా మన అందరూ డిస్కస్ చేయడం జరిగింది. అటువంటి సిచ్యువేషన్స్లో ఒక కొత్త రకమైనటువంటి టెక్నాలజీస్ ఇప్పటివరకు అబ్రాడ్ కంట్రీస్లో వాడేటువంటి టెక్నాలజీస్ కానీ లేకపోతే ఫుల్ లెంత్ ఎల్ఈడి స్క్రీన్స్ తోటి వచ్చేటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ విజువల్ ఎఫెక్ట్స్ కానీ విఎఫ్ఎక్స్ అంటే ఇప్పుడు దీంట్లో కొత్తదనంగా తీసుకురావాల్సినటువంటి సెక్షన్లో ఎక్కడైతే అంతకు ముందు ఉపయోగపడేటువంటి విధంగా స్క్రిప్ట్ నడిచేటప్పుడే ఒక ప్రివ్యూ అనేటువంటిది కూడా వస్తే రీటేకింగ్ సెక్షన్స్ అనేటువంటిది లేకుండా ఒక కొత్త రకంగా మనం వెళ్ళాలి అనేటువంటి విధంగా ఈ యొక్క ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ అలాగే థియేటర్స్కి ఇండిపెండెంట్ థియేటర్స్కి కూడా సోలార్ పవర్ అనేది సంబంధించినటువంటిది ఇష్యూ చేయాలి. అటువంటి సెగ్మెంట్స్లో ప్రతి ఒక్క టెక్నాలజీని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయాలనేటువంటి విధంగా సార్ వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్స్ అనేటువంటి అన్నీ నచ్చి దానికి సంబంధించినటువంటి మా తరపు నుంచి మేమేం చేయగలం అనేటువంటిది ఒకసారి చూద్దాం అనేటువంటి ఒక ఉద్దేశంతో మేము కూడా రావడం జరిగిందనమాట. థ్యాంక్ యూ సో మచ్. आप लोगों के सामने बैठी हूँ एंड मैं ये बोलना चाहूँगी ये बहुत बड़ा एक रिस्पॉन्सिबिलिटी है एज एन एक्टर, क्योंकि आप हम लोग सिर्फ एज एन एक्टर हम लोग कमर्शियली एक हमारे कंट्री को कंट्रीब्यूट कर रहे हैं. तो एज एन एक्टर हमारा भी रिस्पॉन्सिबिलिटी है कि अच्छे मूवी करें और होप्स आगे बहुत ही जल्दी हम लोग एक साथ काम भी करने के लिए मौका मिलेगा. एंड थैंक यू सो मच. एंड मुझे आंध्र प्रदेश आके बहुत अच्छा लगा, बहुत स्वीट है सब लोग. थैंक यू सो मच और मिलते रहेंगे हम लोग. थैंक यू.